అంటే ఈ మధ్య కాలంలో గువ్వల బాలరాజు అంశానికి వస్తే ఆయన గతంలో ఒక వాయిస్ రికార్డ్ బయటకు రిలీజ్ అయింది, బీఆర్ఎస్నే బీజేపీలో విలీనం చేస్తారు, దానికంటే ముందే నేను పోయి ఏరుతా అనే వాక్యాలు చేసిండు ఆయన. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే చీకటి దోస్తులు అని చెప్పేసి గతం నుండి వినిపిస్తున్నటువంటి మాట. అట్లా అయినప్పుడు ఇప్పుడు బీజేపీ చేతులకి ఈ కేసు పోయినప్పుడు సిబిఐ చేతులకి నీరు గారే అవకాశం ఉంటుందిగా సార్. ఒకటి ఒక ఆడియో క్లిప్ బయటకు వచ్చినంత మాత్రాన ఆడియో క్లిప్ అనేది సాక్షాత్తు పార్టీ ప్రెసిడెంట్ నుంచి రాలేదండి. ఓకే, కార్యకర్తలు 100 మాట్లాడుకోవచ్చు. కార్యకర్తలు అంటే ఈ ఎక్సెప్ట్ ది లీడర్, కింద పనిచేసే వాళ్ళందరూ ఫాలోవర్స్, అంటే ఒక రాజు ఇచ్చిన ఆదేశాలను పాటించేవాళ్ళే. నేను సాటిస్ఫైడ్గా ఉన్నంతసేపు నా రాజు దేవుడని నేను మాట్లాడతా. నాకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నా రాజే నాకు దయ్యంలా కనబడతాడు. సో ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఆడియో క్లిప్ బేస్ చేసుకుని అది కరెక్ట్, అది చాలా పెద్ద డెసిషన్ అండి. అది లైక్ బీఆర్ఎస్ లాంటి పార్టీని విలీనం చేస్తారు బీజేపీలో అని ఒక రూమర్ వచ్చింది అనుకుందాం ఆడియో క్లిప్ ద్వారా. అది అసలు నమ్మశక్యమైన విషయమే కాదు. ఓకే, అంటే ఫ్యాక్ట్స్ ఓపెన్గా నిజాలు మాట్లాడుకోవాలి అంటే ఎంతో కష్టపడి ఇటుక పేర్చుకుని నిర్మించుకున్న పార్టీ బీఆర్ఎస్. పాలసీస్ ఏదైనా కానివచ్చు. మీరు చెప్పండి, తెలంగాణలో ప్రతి వ్యక్తి టీఆర్ఎస్ జెండా పట్టుకుని నడిచిన వ్యక్తిగా యాజ్ చేసినప్పుడు, అంటే అది ఎవరు బద్దలు కొట్టలేనంత కంచుకోట. ఓకే, అలాంటి గట్టి కోటని కొట్టాలి అంటే ఇట్లాంటి గాసిప్స్, రూమర్స్ 100 మంది నమ్మకపోవచ్చు. విలేజ్లో ఉండే ఒక 5 నమ్ముతారుగా, అరే బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతారంట. స్వయంగా ఇదే కల్వకుంట్ల కవిత గతంలో చెప్పింది, బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నా అరెస్ట్ను నా కేసును అడ్డం పెట్టుకొని ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి, ఆ సీఎం రమేష్తో మా అన్న కూడా మంతనాలు జరిపిన ఢిల్లీలో అని చెప్పేసి స్వయంగా కల్వకుంట్ల కవిత చెప్పింది. ఏదైతే కేసీఆర్ అంటున్నామో వాళ్ళ కూతురు. ఇదైతే చూసుకోండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆమె కూతురే. అవును, ఎక్కడ పార్టీ లీడర్ దగ్గర నుంచి అయితే రాలేదు కదా. పోనీ ఎక్కడన్నా హిడెన్ ఆడియో క్లిప్ లీకేజ్లు కానీ ఇవే లేవు కదా సార్. అదే అంటున్నాను సార్, ఆస్తి పంచలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ నా తండ్రి నాకు శత్రువులా కనబడతాడు. ఓకే, అంటే హ్యూమన్ సైకాలజీ అది. ఈమె విలీనం చేస్తారు అని అన్నా సరే, విలీనం అనేది కనుక జరిగితే తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది రోడ్డు మీద తిరగలేరండి. పబ్లిక్ అనేది క్షమించదు. ఎందుకంటే ఏ రోజు కూడా ఆ ఫ్యామిలీని ఒక పొలిటికల్ పార్టీలాగా చూడలేదు. ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు కవిత గారికి కానీ కేటీఆర్ గారికి కానీ వీళ్ళందరికీ తండ్రి అవ్వచ్చు. తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలకి ఆయన దేవుడు. ఓకే, ఆయన ఎలాంటి తప్పు చేయడు కదా. అంతే కదా, ఓన్లీ పిల్లల గురించి కాదు కదా, ఆయన తెలంగాణ కోసం ఫైట్ చేస్తా, ప్రతి కుటుంబం కోసం ఫైట్ చేశాడు. సో యాజ్ పర్ మై అనాలిసిస్ పార్టీ విలీనం అయితే జరగదండి. ఓకే, జరిగితే మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణలో ఏ ఒక్కళ్ళు కూడా క్షమించరు.